ఇరాన్, అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉన్న గొడవ ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నే యుద్ధం ముంగిట నిలబెట్టింది. అసలు ఈ పరిస్థితి ఎందుకింత ప్రమాదకరంగా మారింది? ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఒకే ఒక్క బటన్, ఒక చిన్న చిన్న నిర్ణయం, అంతే, మొత్తం ప్రపంచం మంటల్లో కాలిపోతుంది. మీరనుకుంటున్నట్టు ఇది సినిమా కథ కాదు. ఇది నిజ జీవితంలో మన ముందున్న ప్రమాదం. చూడండి, ఇరాన్కి అమెరికాకి మధ్య ఈ కోపం, ఈ పగ ఎన్నో ఏళ్లుగా ఉంది. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఇప్పటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక సన్నని దారం మీద వేలాడుతున్నట్టుంది. ఒకే ఒక చిన్న తప్పు, ఒకే ఒక చిన్న అటాక్ చాలు మొత్తం ప్రపంచ యుద్ధం మొదలవ్వడానికి. అయితే ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: ఒకవేళ నిజంగా ఈ యుద్ధం మొదలైతే మనం సేఫ్గా ఉంటామా? ఓకే, ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్, అసలు ఈ రెండు దేశాల మధ్య ఈ శత్రుత్వం ఎలా మొదలైంది? తర్వాత, ఈ న్యూక్లియర్ వెపన్స్ భయం ఏంటి? ఒక చిన్న గొడవ పెద్ద ప్రపంచ యుద్ధంగా ఎలా మారుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా, దీనివల్ల మన భారతదేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇక చివరగా, ఇప్పుడున్న పరిస్థితి నిజంగా ఎంత ప్రమాదకరంగా ఉంది? వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మొదట అసలీ గొడవకు మూలమెక్కడుందో చూద్దాం. ఇది ఈరోజు నిన్న మొదలైంది కాదు. దీని వెనుక దశాబ్దాల కథే ఉంది. ఈ స్లైడ్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ కథ మొత్తం మొదలైంది 1953లో. అప్పుడు అమెరికా సపోర్ట్తో ఇరాన్ ప్రభుత్వం మారిపోయింది. సరిగ్గా అక్కడే ఇరాన్ ప్రజల్లో అమెరికాపై ఒక రకమైన కోపం, అపనమ్మకం మొదలయ్యాయి. ఒక చిన్న గాయంలా మొదలైన ఈ గొడవ రానూ రానూ దశాబ్దాలు గడిచే కొద్దీ ఒక పెద్ద మచ్చలా మారిపోయింది. ఆనాటి ఆ కోపమే ఈరోజు ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది. సో అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఈ రెండు దేశాల గోల్స్ ఒకదానికొకటి పూర్తిగా ఆపోజిట్. ఇరానేమో తనను తాను ఒక పవర్ఫుల్ దేశంగా నిలబెట్టుకోవాలి, బయటి దేశాల కంట్రోలు తమపై ఉండకూడదని అనుకుంటోంది. మరి అమెరికా ఏమో ప్రపంచంపై తన పట్టుని, ముఖ్యంగా ఆ ప్రాంతంలో తన ప్రభావాన్ని అస్సలు వదులుకోకూడదని చూస్తోంది. ఈ రెండు కోరికలు ఒకేచోట కలిసినప్పుడు ఏమవుతుంది? ఘర్షణే. ఇప్పుడు ఈ మొత్తం గొడవలో అత్యంత డేంజరస్ పార్ట్కి వద్దాం. అదే ఈ న్యూక్లియర్ భయం. ప్రపంచమంతా ఈ ఇష్యూని ఎందుకు ఇంత సీరియస్గా చూస్తోందంటే, ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తోందేమో అనే భయంతోనే. దీన్ని ఆపడానికి చాలా ఒప్పందాలు జరిగాయి, కాని ఏవీ సక్సెస్ అవ్వలేదు. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత టెన్షన్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇరాన్ చేతికి న్యూక్లియర్ వెపన్స్ వస్తే అప్పుడు ఈ గొడవ కేవలం ఆ రెండు దేశాల మధ్య ఉండదు. అది మొత్తం ప్రపంచం బతుకుతుందా లేదా అనే ప్రశ్నగా మారిపోతుంది. ఎందుకంటే న్యూక్లియర్ బాంబుల ఎఫెక్ట్ దేశాల సరిహద్దులు దాటిపోతుంది. సరే, ఒక చిన్న గొడవ ఒక ప్రపంచ యుద్ధంగా ఎలా మారుతుంది? ఆ చైన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చరిత్రలో మనం చూస్తే చాలా పెద్ద పెద్ద యుద్ధాలు కూడా చిన్న కారణాలతోనే మొదలయ్యాయి. ఈ స్లైడ్ అదే చూపిస్తోంది. స్టెప్ 1, ఎవరో ఒక డ్రోన్ దాడి చేస్తారు, లేదా ఏదో ఒక మిలిటరీ బేస్ మీద అటాక్ జరుగుతుంది. స్టెప్ 2, వెంటనే దాడికి గురైన దేశం ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుదాడి చేస్తుంది. స్టెప్ 3, ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఈ రెండు దేశాల మిత్రదేశాలు వాళ్లకు సపోర్ట్గా యుద్ధంలోకి దిగుతాయి. ఇంకేముంది? స్టెప్ 4, ఆ చైన్ రియాక్షన్ కాస్త కంట్రోల్ తప్పిపోయి ఒక ఫుల్ స్కేల్ వరల్డ్ వార్గా మారిపోతుంది. దీన్నే డామినో ఎఫెక్ట్ అంటారు కదా. మనం పేక ముక్కల్ని వరుసగా పెట్టి ఒకదాన్ని నెడితే మిగతావన్నీ ఎలా పడిపోతాయో సేమ్ అలాగే. ఒక దేశం యుద్ధంలోకి వస్తే దాని వెనకే దాని మిత్రదేశాలన్నీ వస్తాయి. అంతే, చిన్న గొడవ కాస్త ప్రపంచ యుద్ధమైపోతుంది. సరే, ఇదంతా ఎక్కడో జరుగుతుంది గదా, దీనికి మనకు సంబంధమేంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ దూరపు యుద్ధం ప్రభావం మన ఇంటి మీద కూడా పడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో ఆయిల్ ఎక్కువగా దొరికే ప్రాంతాల్లో ఇరాన్, మిడిల్ ఈస్ట్ చాలా ముఖ్యమైనవి. మన ఇండియాకు కావాల్సిన ఆయిల్లో చాలా భాగం అక్కడ్నుంచే వస్తుంది. సో అక్కడ యుద్ధం వస్తే ఏమవుతుంది? ఆయిల్ సప్లై ఆగిపోతుంది. అప్పుడు ఈ చార్ట్లో చూపిస్తున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా మన లైఫ్ మీద పడుతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. చివరికి
మనందరిపై నిత్యావసరాల ఖర్చుల భారం పెరుగుతుంది. సో ఇది కేవలం విదేశీ వ్యవహారం కాదు, మన జేబుకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఒక్కసారి అత్యంత భయంకరమైన పరిస్థితిని ఊహించుకుందాం. ఇది వినడానికి సినిమా డైలాగ్లా ఉన్నా నిజమయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అణుయుద్ధం జరిగితే నగరాలకు నగరాలే బూడిదైపోతాయి. మనం వాడుతున్న ఫోన్లు, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ కుప్పకూలిపోతాయి. ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతుంది. ప్రపంచ నాయకులు ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రమాదం మాత్రం చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడున్న సిట్యుయేషన్ చాలా చాలా సెన్సిటివ్గా ఉంది. ఒకే ఒక్క చిన్న పొరపాటు పెను యుద్ధానికి దారితీయొచ్చు. ఒక్క చిన్న నిర్ణయం అది మొత్తం ప్రపంచ భవిష్యత్తునే మార్చేయగలదు. ఇది కేవలం ఒక వార్తాకథనం కాదు, ఇది మన భవిష్యత్తు. ఎందుకంటే మనం చూడబోయే తరువాతి కథ ఇంతకన్నా భయంకరంగా ఉండొచ్చు.